గత 2 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ నష్టం కలిగిస్తుందని రామగుండం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న షాపింగ్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించిన ప్రాంతాన్ని పార్టీ నేతలు పర్యవేక్షించారు. అసంపూర్తిగా ఉన్న షాపింగ్ పార్కింగ్ నిర్మాణాలను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ రామగుండం నియోజకవర్గంలో అన్ని రకాల ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి ఈ యొక్క 2 ఏళ్ల పాలన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఆ ఛార్జ్షీట్ విడుదల చేసిన ఆ సందర్భాన్ని ఇలా మొట్టమొదటి కార్యక్రమంగా ఆనాడు బీఆర్ఎస్ హయాంలో పార్కింగ్ కాంప్లెక్స్ను పనులను ప్రారంభం చేసినాం. 8 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం, ఆ యొక్క నిధులను ఇప్పటికీ దుర్వినియోగం ఇలా అవుతా ఉన్నది. ఆ పనులన్నీ కూడా పెండింగ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఇలా ఈ యొక్క ఎమ్మెల్యేకు డిమాండ్ చేస్తూ ఈ యొక్క పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ చేపట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధిని ఇలా విస్మరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ రామగుండం శాసనసభ్యులు. ఇలా మేము పార్కింగ్ కాంప్లెక్స్ వద్దకు రావడం జరిగింది. ఆనాడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 2200 కోట్ల రూపాయలను కేసీఆర్ గారు మంజూరు చేస్తే లక్ష్మీనగర్లో ఉన్నటువంటి వ్యాపారులకు ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దని ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ను మేము పనులను ప్రారంభం చేసి 3 కోట్ల వరకు నిధులను కూడా కేటాయించడం. ఇప్పటి వరకు కూడా దాని ముఖం కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. అధికారులు రారు, కలెక్టర్ రాడు, ఎవరు కూడా ఈ పనులను చూడరు, ఈ పనులను పూర్తి చేయరు. అంటే వీళ్ళది కమిషన్ల కోసం మాత్రమే ఆలోచన, కమిషన్ వచ్చేటువంటి పనులనే చేసేటువంటి ఆలోచన జరుగుతుందనేది ఈ యొక్క పని జరగకపోవడాన్ని బట్టి అర్థమవుతున్నది. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జరిగినటువంటి అభివృద్ధిని, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క పార్కింగ్ కాంప్లెక్స్ 8 కోట్ల రూపాయలు కేటాయించడం, కాంట్రాక్టర్ 3.5 కోట్ల రూపాయలు పూర్తిగా చేసిండు. దాన్ని కొనసాగింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా మన రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో డిమాండ్ చేస్తా ఉన్నది.